నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అల్పపీడన ప్రభావంతో కోస్తాలో వర్షాలు, విశాఖలో విస్తార వానలతో ప్రజల ఇబ్బందులు. కోనసీమలో జోరుగా ప్రవహిస్తున్న నదీ పాయలు, మరపడవల్లో లంక గ్రామాల ప్రజల రాకపోకలు. శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతోన్న వరద, 5 గేట్లెత్తి సాగర్కు నీరు విడుదల. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ, రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ. బీఆర్ఎస్ నేత సబితా, మాజీ ఐఏఎస్ కృపానందంకు నోటీసులు. ఓఎంసీ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం. శుభాంశు శుక్లాను పార్లమెంటులో సత్కరించనున్న కేంద్రం. భారత స్పేస్ మిషన్పై ప్రత్యేక చర్చ జరుపుతామన్న రిజిజు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరు జిల్లా పాడేరులో అత్యధికంగా 16.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో 15.5 సెంటీమీటర్లు, మాడుగుల కే కోటపాడులో 15 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనాలు ఇక్కట్లు పడుతున్నారు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పంట పొలాలు నీట మునిగి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, జలుమూరు, వజ్రపు కొత్తూరు మండలాల్లో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. ఆమదాల వలస, సరుబుజ్జిలి, కొత్తూరు, లావేరు, కవిటి, కంచిలి మండలాల్లో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాగావళి, వంశధార నదులు నిలకడగా ప్రవహిస్తున్నాయి. జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వడ్డాది, చోడవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వడ్డాది తాత్కాలిక వంతెన మునిగిపోవడంతో శీల వంతెన పైనుంచే పాఠశాలలకు రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాన్రంగి, అనంతవరం, విలాసకానిపాలెం, మద్ది, కృష్ణాపురం, పొట్నూరు ప్రాంతాల్లో వర్షాలకు వరి నాట్లు మునిగిపోయాయి. 2 వారాల క్రితమే వరి నాట్లు వేశామని రైతులు చెబుతున్నారు. పొలాలపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. మరికొందరు వరి నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా గంభీరం జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు చేరింది. ప్రవాహ స్థాయి పెరిగింది. కాజువే ద్వారా దిగువకు నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువ ప్రాంతాలు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వానలకు కాపులపాడ పరిధి సోమనపాలెంలోని కోళ్ల షెడ్లో కూలీ పనులు చేసుకునే సింహాచలం అనే వృద్ధురాలు మృతి చెందింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు, షెడ్లు తడిసి కూలిపోయాయి. అల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది.
హుకుంపేట మండలం చిట్టెంపాడు బర్మన్గూడలో పంటలు పూర్తిగా మునిగి కొట్టుకుపోయాయి. జీమాడుగుల మండలం కుమ్మిడిసింగిలో వాగు పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. చింతపల్లి మండలం రాజుపాకల నిర్మల జాతీయ రహదారి వద్ద డైవర్టు కల్వర్టు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వడ్డాది విజయరామరాజుపేట డైవర్టు కల్వర్టు నీట మునగడంతో పాడేరు విశాఖ మధ్య రాకపోకల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. పాడేరు మండలం బొక్కేళ్లు వద్ద రహదారిపై 2 అడుగుల నీరు మించి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా చోట్ల గ్రామాలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో కలెక్టర్ దినేష్ కుమార్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రమాద వాగులు గెడ్డలు వద్ద ప్రయాణాలు సాగించవద్దని సూచించారు. గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. దీంతో కోనసీమలోని వశిష్ట, వైనతేయి, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో వరద ఉధృతితో జనాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. బూరుగులంక, అడిగిలవారిపేట, ఊడుమూడిలంక, పెదపూడిలంక, ఆనగార్లంక, పెదమల్లంక, అయోధ్యలంక, మరిమూల గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అల్పపీడన ప్రభావం నేపథ్యంలో కొల్లేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది. రహదారులపై కొల్లేరు ప్రవాహంతో మండవల్లి మండలం పెనుమాకలంక, ఏలూరు గ్రామీణం, కోమట్లంకకు రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవల్లోనే గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. కొల్లేరు ఉప్పుటేరులో మేట వేసుకుపోయిన గుర్రపు డెక్కను ప్రొక్లైన్ల సాయంతో తొలగిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను గుర్తించి కూల్చివేస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో నిజాంపట్నం హార్బర్ వద్ద అధికారులు 3వ నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని సూచించారు. దీంతో బోట్లన్నీ జెట్టీలకే పరిమితమయ్యాయి. భారీ వర్షానికి రేపల్లె నిజాంపట్నం ప్రధాన రహదారులు పలుచోట్ల రోడ్డు జలమయమయ్యి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణానదికి వరద పెరుగుతుండటంతో రేపల్లె మండలం నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. వరద పెరుగుతుండటంతో మరో 2 గేట్లు ఎత్తారు. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం ఇన్ఫ్లో 2,30,876 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,29,129 క్యూసెక్కులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,784 క్యూసెక్కులు విడుదల
చేస్తున్నారు. 5 గేట్ల ద్వారా 1,33,030 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్తో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన సింగపూర్ పర్యటన, ఏపీ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేష్ జయశంకర్కు వివరించారు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్తో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని, దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ని తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఏపీ పూర్తి మద్దతిస్తుందని లోకేష్ జయశంకర్కు తెలిపారు. రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్పై ట్విన్నింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్య పోర్టల్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్తో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన సింగపూర్ పర్యటన, ఏపీ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేష్ జయశంకర్కు వివరించారు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని, దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ని తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఏపీ పూర్తి మద్దతిస్తుందని లోకేష్ జయశంకర్కు తెలిపారు. రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్పై ట్విన్నింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్య పోర్టల్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందంకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందంకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన నోటీసుల సారాంశం ఏంటి? ఈ ఏడాది మే 6వ తేదీన నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ కృపానందను నిర్దోషులుగా తేల్చింది, మిగతా 4 దోషులుగా తేల్చింది. అయితే ఇందులో
సిబిఐ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేస్తూ సిబిఐ అధికారులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఎందుకంటే ఈ పరిగణలోకి సరిగా సిబిఐ అధికారులు సమర్పించిన వివరాలు సరిగా పరిగణలోకి తీసుకోకుండానే ఇద్దరిని కూడా అంటే మా అప్పటి 2005, 6, 7 సంవత్సరంలో అంటే ఒబలాపురం మైనింగ్ కంపెనీకి లీజులు అప్పచెప్పిన సమయంలో అప్పుడు మా మంత్రిగా ఉన్న సబితాయింద్రుడితో పాటు అప్పుడు కార్యదర్శిగా ఉన్న కృపానందన్లకు సంబంధించిన వివరాలను పరిగణలోకి తీసుకోకుండా సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పి కూడా సిబిఐ అధికారులు అప్పీల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ రోజు మరోసారి జరిగిన విచారణ సందర్భంగా కూడా ఎవరెవరి పేర్లు అయితే అంటే ఈ ఇద్దరిని కూడా శిక్ష విధించాలని చెప్పి మాజీ మంత్రి సబితాయింద్రుడితో పాటు మాజీ ఐఏఎస్ కృపానందన్కు శిక్ష విధించాలని చెప్పి కూడా సిబిఐ అధికారులు అప్పీల్లో పేర్కొన్నారు. దీనిపైన పిటిషన్ పై విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు ఇద్దరు కూడా నోటీసులు జారీ చేసింది. సబితాయింద్రుడితో పాటు కృపానందన్కు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఇందులో ప్రధానంగా సిబిఐ అధికారులు కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. 2005 సంవత్సరంలో తాత్కాలికంగా ఒబలాపురం మైనింగ్ కంపెనీకి లీజులు అప్పచెప్పినప్పుడు అప్పుడు కార్యదర్శి గనుల శాఖ కార్యదర్శిగా కృపానందం ఉన్నాడు. ఆ కృపానందం తీసుకునే నిర్ణయాన్ని అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితాయింద్రెడ్డి అమలు పరిచారని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా క్యాప్టివ్ మైనింగ్ పేరుతో లీజు అప్పచెప్పినప్పటికీ ఆ క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసి వాళ్ళు భారీగా బహిరంగ మార్కెట్ లో విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికి కూడా ఈ సహకరించారని చెప్పి కూడా సందర్భంగా అంటే ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పైన ఇప్పటికే సిబిఐ అధికారులు అప్పీల్ దాఖలు చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన సిబిఐ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కపాటియా శ్రీనివాస్ కపాటియా కూడా గత విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా నాంపల్లి సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పి కూడా సిబిఐ తరపు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా పేర్కొన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని సిబిఐ నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీళ్ళిద్దరిని నిర్దోషులుగా తెలుస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి కూడా శ్రీనివాస్ కపాటియా హైకోర్టు కోరారు. అయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసింది. కాబట్టి తదుపరి విచారణ సందర్భంగా వీళ్ళు నోటీస్ తరపున తర్వాత ఈ వాళ్ళ వాదన కూడా తెలంగాణ హైకోర్టు పరిధిలో విధించే అవకాశం ఉంటుంది. కోర్టుకి ధన్యవాదాలు శ్రీకాంత్. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. సమావేశానికి మంత్రులు నారాయణ, సంధ్యారాణి, ఇతర అధికారులు హాజరయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, దుర్గేష్, పయ్యావుల కేశవ్ జూమ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. ఉపసంఘం నిర్ణయాలపై సీఎం సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాళ్లతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒకే రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలతో అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాల్ని మోహరించారు. 750 మంది పోలీసుల్ని మోహరించారు. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో ఎర్రగొంటపల్లి ఫ్లైఓవర్ వద్ద శివుడి విగ్రహావిష్కరణ వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు సూచించారు. అయినా ఆయన వినకుండా విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివుడి విగ్రహానికి పాలాభిషేకం చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి విగ్రహావిష్కరణ చేశారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తానంటూ సిద్ధమయ్యారు. పుట్లూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఎదురెళ్లారు. ఈ క్రమంలో నారాయణ రెడ్డిపల్లి వద్ద పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించాల్సిందేనని పట్టుబట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి నారాయణ రెడ్డిపల్లిలో రోడ్డుపై కుర్చీలో కూర్చున్నారు.
జీఎస్టీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2 స్లాబ్ల విధానం అమలు ప్రతిపాదనకు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వాగతించింది. పన్ను వ్యవస్థలో సరళీకరణ, పారదర్శకత, సామర్థ్యం వైపు ముఖ్యమైన అడుగును సూచిస్తుందని అభిప్రాయపడింది. భారాన్ని తగ్గించడానికి, పన్ను పాలనలో స్పష్టతను తీసుకురావడానికి హామీ ఇచ్చే మంచి సంస్కరణగా పేర్కొంది. జీఎస్టీ స్లాబ్లను హేతుబద్ధీకరించాలని, కీలక రంగాలకు స్లాబ్ రేట్లను తగ్గించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వస్తోందని అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గుర్తు చేశారు. తక్కువ రేటు స్లాబులతో సరళీకృత జీఎస్టీ వ్యాపారాలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు పన్ను సమ్మతిని సులభతరం చేయడమే కాకుండా వర్గీకరణ వివాదాలు తగ్గిస్తుందన్నారు. ఖర్చులు తగ్గించి ఆదాయ అంచనా పెంచుతుందని తెలిపారు. ఈ సంస్కరణ ఎంఎస్ఎంఈలు కోలుకోవడానికి, వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఉపాధి, స్తోమత, గ్రామీణాభివృద్ధికి మరింత మద్దతు ఇవ్వడానికి ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు, హస్తకళలు, గ్రామీణ పరిశ్రమల వంటి కీలకమైన రంగాలను 5% జీఎస్టీ స్లాబ్ కింద చేర్చాలని కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, సిబ్బందిని హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఎస్వీయు హాస్టల్ వెనుక ఏర్పాటు చేసిన బోనులో తెల్లవారుజామున చిరుత పడింది. 2 నెలలుగా ఎస్వీయు, జూ పార్క్ రోడ్, అలిపిరి, ఎస్యు వేద విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ విద్యార్థులు, ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. చిరుతపల్లి బోన్లో చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను పార్లమెంటులో కేంద్రం సత్కరించనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇవాళ పార్లమెంటు సమావేశాల్లో శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రతో పాటు భారత స్పేస్ మిషన్పై ప్రత్యేక చర్చ జరపనున్నట్టు వివరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత జాతీయ పతాకాన్ని శుభాంశు శుక్లా ఆవిష్కరించడం దేశానికి గర్వకారణమని కిరణ్ రిజిజు కొనియాడారు. का स्पेस यात्रा अंतरिक्ष में पहुंच करके इंटरनेशनल स्पेस स्टेशन में भारत का झंडा को ऊंचा करके आए हैं, तो ये सब भारतीय के लिए बहुत गर्व की बात है. तो उनके ऑनर में आज पार्लियामेंट में एक स्पेशल डिस्कशन होगा, एक विशेष चर्चा रखा है. पूरे देश की ओर से आज संसद में शुभांशु शुक्ला का अंतरिक्ष यात्रा और भारत का स्पेस मिशन के बारे में विस्तृत चर्चा होगी. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మందు పాత్ర పేలి ఒక జవాన్ మృతి చెందారు. 3 గాయపడ్డారు. ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో డిస్టిక్ రిజర్వ్ గార్డ్ డీఆర్జీ బృందం ప్రత్యేక యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఓ చోట మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి దినేష్ నాగ్ అనే జవాన్ వీరమరణం పొందారు. మరో 3 జవాన్లు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు.